నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్కొండ ఆధ్వర్యంలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా ప్రముఖులందరూ కలిసి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం వజ్రోత్సవ కార్యక్రమాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారని, అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయడం వల్ల దేశంలో వివిధ భిన్నమైన కులాలు, మతాలు, జాతులు, సంస్కృతులకు చెందిన 130 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ అందరికీ చట్టాలు వర్తించే విధంగా అంబేద్కర్ రాజ్యాంగం రూపొందించడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించి భారత విధాన పరిషత్తులో దాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయింది. 75 సంవత్సరాలు పూర్తయినటువంటి వజ్రోత్సవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర విగ్రహాలు లేని పక్షంలో ఫోటోల వద్ద ప్రధానమంత్రి నుంచి క్రింది స్థాయి ఉద్యోగం వరకు సామాన్య ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఉద్యమకారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా గర్వించదగిన విషయం. అది అందరి బాధ్యత కూడా. ఈరోజు భారతదేశము లౌకికవాద దేశంగా భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, అనేక రకాలైనటువంటి విభిన్న పరిస్థితుల్లో కూడా రాజ్యాంగ సంక్షోభం లేకుండా గత 80 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ సమైక్యంతో ముందుకు సాగుతుందంటే కేవలం దృఢమైనటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి రూపశిల్పి ఋషీశ్వరుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవడం మనందరి యొక్క బాధ్యత. వారికి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమంలో భాగంగా వారి విగ్రహానికి కానీ పటాలకు కానీ పూలమాల వేసి నివాళులు అర్పించడం మన భారత పౌరులుగా ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి ఈరోజు అద్దంకిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనార్టీస్ ఐక్యవేదిక తరఫున అలాగే 26 జిల్లాల్లోనూ మా యొక్క కమిటీ వారు ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక వారు ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు వారందరికీ కూడా జై భీములు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఇది నవంబరు 26, 1949లో ఆమోద ముద్ర వేశారు. అయితే అమలు 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి కూడా భారత రాజ్యాంగం పట్ల ప్రజలందరూ కూడా రాజ్యాంగంలో ఉన్న హక్కులు, బాధ్యతలను పురస్కరించుకొని పాలకులు, ప్రజలు సంయుక్తంగా పయనిస్తున్న మన భారతదేశంలో రాజ్యాంగ శిల్పి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అందరూ కూడా రుణపడి ఉండాలా. ఆ రోజు భారత రాజ్యాంగ మసోదా కమిటీలో చైర్మన్గా ఉండి అనేక పలు దేశాల్లో భారత రాజ్యాంగాన్ని ఎలా నిర్మించాలని కష్టపడి 2 సంవత్సరాల 11 నెలల 25 రోజులు దాన్ని కష్టపడి ఒక రాజ్యాన్ని రూప శిల్పిగా ఉన్న అంబేద్కర్ గారికి ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉండాలా. అయితే ఈరోజు సమాజంలో అనేక వింత భావంతో పోగొడలపోతున్న కుల మతాలతో వింత పోగొడలపోతున్న ప్రతి ఒక్కరు కూడా ఒక పాట మాత్రం నేర్చుకోవాలా. కులాలకు అతీతంగా మానవత్వంతో పయనించాలి. అలాగే సమాజంలో సామాజిక స్పృహతో మెలిగినప్పుడే రాజ్యాంగానికి మనం విలువలు ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఇది ఏ ఒక్కరో ఏ కుల మతం వాళ్ళు నేర్చుకోవాల్సిన అంశం కాదు. ప్రతి కులంలో కూడా ఈ భావాల్ని మనం గౌరవించినప్పుడే రాజ్యాంగాన్ని మనం గౌరవించినట్లు అవుతుంది. కాబట్టి ఈ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఇక్కడ మిత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు కానీ మైనార్టీ ప్రజా సంఘాలు అందరి తరఫున కూడా మన డాక్టర్ బాబా అంబేద్కర్ గారికి మనం ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇక్కడ అభినందనలు తెలియజేస్తూ అధ్యక్షులు వారు వేరే గారిని
అద్దంకిలో భారీ దొంగతనం జరిగింది. పట్టణంలోని సంజీవ్ నగర్ సమీపంలో గోపాల్ రెడ్డికి చెందిన శ్రీరామ్ ఏజెన్సీ షాపులో సోమవారం అర్ధరాత్రి షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి డస్క్లో ఉన్న 15,35,500 రూపాయలు అపహరణ చేసుకుని వెళ్లారు. ప్రతిరోజు లాగానే రాత్రి 9 గంటలకు షాపుకు తాళాలు వేసి వెళ్లగా అర్ధరాత్రి సమయంలో దొంగలు ప్రవేశించి నగదును అపహరణ చేసుకుని వెళ్లారు. మంగళవారం ఉదయం షాపుకు వచ్చి తాళాలు తీసి చూసేసరికి కౌంటర్ గందరగోళంగా ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ కృష్ణయ్య రంగంలోకి దిగి పరిశీలించి విచారించారు. క్లూస్ టీమును పిలిపించి వేలిముద్రలు స్వీకరించారు. విషయం తెలుసుకున్న వైసీపీ పార్టీ ఇన్ఛార్జి హనిమిరెడ్డి, వైసీపీ నాయకులు షాపు వద్దకు వచ్చి ఎలా జరిగిందో గోపాల్ రెడ్డిని అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాకు డౌట్ ఏంటంటే బ్రాండ్ ఇక్కడ కాదు. ఇక్కడ మేము టాటా కానీ తెలుగు వాడుతుంటాం, టబాకో తెచ్చుకుంటారు, కంపెనీ వచ్చి వాటర్ చెప్తుంటారు. ఇక్కడ నుంచి బయట నుంచి చూడాలంటే మన మొత్తం ఇక్కడే ఉంది. ఒకటి ఈ చేయి అక్కడ ఉంటుంది. ఇది కాకుండా ప్రైవేట్ ఉంది. ఇప్పుడు అక్కడ లైన్లో అక్కడ దస్తులు ఆగేసి ఉంటాయి. అంత అమౌంట్ ఇది ఇక్కడ స్టేషన్ ఉండడా శ్రీరామ్ ఏజెన్సీ షాప్ మాది. రాత్రి నిన్న డబ్బులు తీసుకొచ్చి పెట్టాము, బ్యాంకులో కట్టుకుందామని తీసుకొచ్చాము. కానీ రాత్రి చోరీ జరిగింది. 15,35,000 క్యాష్ పోయింది మాది. కానీ పోలీసులు వచ్చారు, చెక్ చేసి వెళ్ళారు. చూడాలి ఏం జరుగుద్ది అనేది. కానీ ఎవరనేది మాత్రం మాకు ఐడెంటిటీ మాత్రం లేదు. క్యాష్ అయితే పోయినాయి, 15,35,000 క్యాష్ పోయింది. సీసీ కెమెరాలు డివి కూడా తీసుకెళ్ళిపోయారు. రూపాయేమో అదే డివిఆర్ ఉంటే చూసేవాళ్ళం, కానీ అది కూడా లేకుండా తీసుకెళ్ళిపోయారు. చూడాలి పోలీసులు ఏం చేస్తారనేది చూడాలి. గతంలో ఇప్పుడు జరిగింది మీ షాప్లో? ఒకప్పుడు జరిగింది. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ వారి చట్టాల గురించి తెలుసుకోవాలని కొరిసిపాడు మండల తహసీల్దార్ సుబ్బారెడ్డి అన్నారు. కొరిసిపాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన సదస్సుని ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ సుబ్బారెడ్డి, పిఓబివి సాగర్, ఏజీపీ రమేష్ బాబు తదితరులు హాజరయ్యి ప్రసంగించారు. డిసెంబర్ 1వ తేదీన అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన, నియంత్రణ 2017 చట్టాలపై వారం రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు భయపడవలసిన అవసరం లేదని, మందులు వాడుకుంటే అందరితో సంతోషంగా కలిసిమెలిసి ఉండవచ్చన్నారు. ఎయిడ్స్ బాధితులు వారి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సాగర్ గారి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మనకి అదే డెడికేషన్తో నిరంతరం పనిచేస్తూ దీనికి సంబంధించి ఎయిడ్స్కి సంబంధించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన జిల్లా అంతటా పర్యటించి అందరినీ అడిగి సమావేశాలు ఏర్పాటు చేసి మంచి అవగాహన తీసుకురావడానికి తన శాయశక్తులకు కృషి చేయడం చాలా అభినందనీయం.
మనమే. ఎందుకంటే ఎక్కువ ప్రజల్లో ర్యాపోర్ట్ ఉండి నిరంతరం ప్రజలతో ఉండేది మన రెవెన్యూ ఎంప్లాయీసే కాబట్టి ఏఆర్ఏలు ఏఆర్ఓలు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు, దానికి సంబంధించి మనం ఎక్కువ ర్యాపోర్ట్ ఉంటుంది కాబట్టి ఏదైనా వాళ్ళ గురించి మన అవగాహన కల్పించడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఇది తెలుసుకోవడం, మనకన్నీ వాళ్ళ విషయాలు తెలుస్తూ ఉంటాయి, మనం కూడా ఏదైనా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా అయితే మంచిగా అవగాహన కల్పించవచ్చు అనే దాంతో మనకి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రోగాల్లో ఇదొక రోగమే తప్ప పెద్ద వచ్చే ప్రమాదం ముఖ్యంగా అంటువ్యాధి అయితే కాదు. భయపడిపోవాల్సిన పనో లేదు. గతంలో మొదట వచ్చినప్పుడు తెలియక భయపడ్డాం, కానీ రోగం వల్ల కూడా చనిపోయే వ్యక్తుల కంటే కూడా మనం చూపించే వివక్షత వల్ల ఎక్కువగా చనిపోతూ ఉంటున్నారు. ఒక మనిషిని మనం ఎదిరించినట్టుంటే శారీరకంగా మానసికంగా చాలా ఇది కృషించిపోయి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ వివక్షతను చూపించినట్లయితే, సాధారణ మనిషిగానే చూపించినట్లయితే తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది చెప్పినట్టు రమేష్ గారు చెప్పినట్లు వివక్ష చూపించకుండా ఒక చట్టాన్ని తీసుకురావడం అనేది మంచి పరిణామం. కాబట్టి ఈ విషయాన్ని మనకు తెలిసిన వాళ్ళని లేదా మన గ్రామంలో ఇటువంటి వ్యక్తులు కానీ లేదంటే మన ఏమైనా వాళ్ళకు కూడా మనం కోఆపరేట్ చేస్తూ దీనికి సంబంధించి మనం తోడ్పాటు అందించాలనే ఇదితో మనందరం ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మనము తెలుసుకొని మనం మిగతా గ్రామాల్లో తెలియపరచడానికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరూ వేరే వరకు ధన్యవాదాలు సెలవు తీసుకున్నాం. నా పేరు బీబీ సాగర్. నేను ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ హెల్త్ టీఏలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను బాపట్ల జిల్లాకి. ఈరోజు ఈ సమావేశం, ఈ చిన్న ఓరియంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం, ఈ నెల 1వ తారీఖున అంతర్జాతీయ ఎయిడ్స్ దినం. ఈ ఎయిడ్స్ దినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని, ఒక షెడ్యూల్ని మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ 4 రోజులు ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి వివిధ రకాల గవర్నమెంట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్, ఏఎన్ఎంస్, బీఆర్ఓస్, వీఆర్ఏస్, పోలీస్ పర్సనల్స్ వీళ్ళందరూ కూడా కలిపి ఏదైతే హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితులు ఉన్నారో వాళ్ళు ఏ యాక్ట్ అయితే ఉందో 2017 యాక్ట్, ఆ యాక్ట్ గురించి ఈ 4 రోజులు వాళ్ళకి ఈ సమాచారం తెలియజేయండి. చాలామంది హెచ్ఐవి/ఎయిడ్స్ అనేది లేదని చెప్పి ఉద్దేశంతో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. కానీ రోజు రోజు కేసులు పెరిగిపోతా ఉన్నాయి, మరణాలు పెరిగిపోతాన్న ఉద్దేశంతో దిశ అంటే బాపట్ల డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ అనే దాని మీద ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు బాపట్ల జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారు. దానిలో కార్యక్రమం భాగంగా నిన్నంత బాపట్ల పోలీసు వారికి, చీరాల పోలీసు వారికి అవేర్నెస్, తర్వాత నిన్న మార్టూర్లో ఎస్హెచ్ గ్రూప్ వారికి అవేర్నెస్ కనపడడం జరిగింది. ఈ యాక్ట్ ఎందుకు చెప్పవలసి వచ్చిన కారణం ఏంటంటే అసలు హెచ్ఐవి/ఎయిడ్స్ వాళ్ళకి ఒక యాక్ట్ ఉందని చాలా మందికి తెలియదు. తెలుసు హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితులకు ఒక యాక్ట్ ఉంది, వాళ్ళ కోసం చట్టం తయారు చేయబడింది అనేది చాలా మంది తెలియదు. నిన్న పోలీసు వాళ్ళు కూడా అన్నారు దీనికి ఒక యాక్ట్ ఉందా. సో ఇది ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళడం వల్ల హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయండి. దీన్ని కార్యక్రమం మనం పసుపాటి మండలంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఎంఆర్ఓ గారిని నేను గత 3 రోజుల క్రితం పర్మిషన్ అడిగినాను. తప్పకుండా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేద్దాం సార్ గారు, ఇది చాలా అవసరం, ఈ యాక్ట్ గురించి చెప్పాలన్నారు. ఈ యాక్ట్ మేము చెప్పడం కూడా గవర్నమెంట్ ఏం చెప్పారంటే మీరు లోకల్ ఉన్నటువంటి గవర్నమెంట్ న్యాయవాదిని పిలిపించి వాళ్ళ చేత ఈ సమాచారం తెలియజెప్పారు. మేము పిలవగానే నాకు చిరకాలం మిత్రుడు మా అన్నయ్య, నేను మీ అందరికీ తెలుసు రమేష్ గారు. అర్ధరాత్రుల సమయంలో పని పాట లేకుండా ఎవరైనా రోడ్ల మీద తిరుగుతూ కనిపిస్తే తాట తీస్తారని అద్దంకి సీఐ కృష్ణయ్య హెచ్చరించారు. అద్దంకి పట్టణంలో రాత్రి సమయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో రాత్రి సమయాల్లో పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. దాదాపు 10 మంది కానిస్టేబుల్స్ రాత్రి సమయాలలో విధులు నిర్వహిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున సీఐ కృష్ణయ్య పర్యటించి గస్తీ నిర్వహిస్తున్నారో లేదో పరిశీలించారు. అనుమానంగా తిరుగుతున్న వాహనదారులను, పాదచారులను ఆపి మరీ విచారించి వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. రాత్రి సమయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తూ కనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సీఐ కృష్ణయ్య పేర్కొన్నారు.
బల్లికరో మండలం కొప్పెరపాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో మంగళవారం టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మానవులందరికీ భగవద్గీత పుస్తకాన్ని బల్లికరో ఎస్ఐ జీవి చౌదరి, మాదల దానయ్య, చెన్నుపల్లి నాగేశ్వరరావు తదితరులు కలిసి ఆవిష్కరణ చేశారు. ప్రతి విద్యార్థి దశ నుంచే భగవద్గీత చదవడం నేర్చుకోవాలని, విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఎవరైనా సరే మేము చాలా తక్కువ లేదా మేము పేదరికంలో ఉన్నామని చెప్పేసి ఎవరైనా ఫీల్ అవుతున్నారా? గవర్నమెంట్ స్కూల్లో చదవటం బాధాకరంగా ఎవరైనా ఫీల్ అవుతున్నారా? మీలో అందరికన్నా చాలా ఆనందంగా ఫీల్ అవ్వాల్సింది మీరే. చాలా అదృష్టవంతులు మీరు. అవునా? అవునా కాదా? గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలందరూ కూడా మిగతా పిల్లలతో పోలిస్తే మెంటల్లీ, ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మీకే కష్ట నష్టాలు ఎక్కువ తెలుస్తాయి. మీరు నడిచి వస్తున్నారా స్కూల్కి? ఎవరైనా 2 వీలర్స్ మీద మీ పేరెంట్స్ ఇక్కడ డ్రాప్ చేస్తున్నారా? నడిచే వస్తున్నారా? తర్వాత సైకిల్స్ ఉన్నాయా మీకు ఎవరికైనా? సైకిల్స్ మీద ఎంతమంది వస్తున్నారు? ఇప్పుడు మన స్కూల్ ఎదురే ఒక రోడ్డు వెళ్తుంది. ఆ రోడ్డు పేరు ఏందో చెబుతారు ఎవరైనా? హైవే కాకుండా ఇంక పూర్తి పేరు ఎవరైనా చెబుతారా? చెప్పమ్మా. నేషనల్ హైవే. ఇంకా చెప్పండి. మెయిన్ రోడ్. ఇంకా ఓకే, అది నామ్ ఎక్స్ప్రెస్ హైవే. మనకి ఆర్డినరీ బస్కి ఎక్స్ప్రెస్ బస్సులు విన్నారు కదా మీరు? ఎంత స్పీడ్కి వెళ్తాయి ఎక్స్ప్రెస్ బస్ అంటే? మామూలు ఆర్డినరీ ఎర్ర బస్సులు లేదా ఎక్స్ప్రెస్ బస్సెస్ అని ఎక్కుతుంటాం కదా మనం. అది దాని పేరే నామ్ ఎక్స్ప్రెస్ హైవే. వాళ్ళకి తెలియదు ఇక్కడ ఒక స్కూల్ ఉంది, ఇక్కడ ఒక ఊరు ఉందని కూడా తెలియదు. చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు. మనమే జాగ్రత్తగా రోడ్డు దాటేటప్పుడు కానీ, రోడ్డు మీద సైకిల్స్ వేసుకొని వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా హైవే మీద చాలా స్పీడ్గా కారు వాళ్ళు కానీ, లారీస్ కానీ వెళ్తుంటాయి. చాలా సేఫ్టీగా మనం వెళ్ళటం నేర్చుకోవాలి. రోడ్డుకి ఎడమ పక్కన వెళ్తూ ఉండాలి. చూసుకొని రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. రీసెంట్గా ఇదే విలేజ్లో పెద్దలు తెలుసు, ఒక అబ్బాయి సైకిల్ మీద బయటకు వచ్చేటప్పుడు కారు డాష్ ఇస్తే లక్కీగా ఏవి కాల చిన్న దెబ్బలతో బయటపడ్డాడు ఆ బాబు. తెలుసా మీలో ఎవరికైనా? ఈ ఊర్లో జరిగింది తెలుసా? ఓకే, వెరీ గుడ్. చాలా మంది తెలుసు. అలాంటి ఆ రోజు లక్కీగా ఏమీ కాలేదు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కానీ చుట్టాలు కానీ చాలా త్వరగా రెస్పాండ్ అయ్యారు. లక్కీగా ఏం కాలేదు కాబట్టి సరిపోతుంది. అది ఎప్పుడు ఎవరికైనా ఎలాంటి రూపంలో జరగవచ్చు. కాబట్టి మనకి ఎక్స్ప్రెస్ హైవే దగ్గరగా ఉంది కాబట్టి రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి నైట్ టైం కూడా లైటింగ్ ఉండదు. మనం 6:30 తర్వాత కూడా రోడ్డు మీదకి రావాలంటే మన పేరెంట్స్ కూడా బయటకు వెళ్ళాలంటే మీరు జాగ్రత్తలు చెప్పాలి. హెల్మెట్ వాడుతున్నారా? మీ తల్లిదండ్రులు ఎవరైనా డ్రైవ్ చేసేవాళ్ళు హెల్మెట్ ఖచ్చితంగా వాడుతున్నారా? ఖచ్చితంగా మీరు చెప్పాలి. హెల్మెట్ ఖచ్చితంగా వాడాలని చెప్పాలి. ఓకేనా? ఇంకా మీకు ఈ స్కూల్కి సంబంధించి మేము ఇక్కడ చూసిన దాని ప్రకారం హెడ్ మాస్టర్ గారు కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ, మిగతా యాజమాన్యం అంతా కూడా చాలా బాగా చక్కటి వాతావరణాన్ని కల్పించడంతో పాటుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి వల్ల నేడు అందరూ సమానంగా రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు పొందుతున్నారని, ఎవరికి ఎలాంటి హక్కులు కల్పించాలో రాజ్యాంగంలో ఉందని ఎన్ఆర్జేసీ ఏపీఓ గాయత్రీదేవి అన్నారు. అద్దంకి మండలం బొమ్మనపాడు గ్రామంలో మంగళవారం ఎన్ఆర్జేసీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముందుగా జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలు మరియు గ్రామస్తులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజలు పవిత్రంగా భావిస్తుంటారని, ఏ పని చేసినా రాజ్యాంగం లోబడి చేస్తూ ఉంటారని, అంబేద్కర్ ఎంతో కష్టపడి భారత రాజ్యాంగం రచించారని, నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నేడు బొమ్మనంపాడులో వేడుకలు నిర్వహించారని ఏపీఓ గాయత్రి తెలిపారు. స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఒక పద్ధతులు అనేది ఉండాలి. ఒక పద్ధతి ప్రకారం మనం రాజ్యాన్ని పరిపాలించుకోవాలి, నడుపుకోవాలి అనే క్రమంలో మన భారతదేశంలో ఉన్న మేధావులంతా పక్క కంట్రీస్కి కూడా వెళ్ళి రాజ్యాంగం అంటే ఒక నియమావళిని ఏర్పాటు చేసుకోవడానికి ఏది తీసుకుంటే బాగుండిద్ది అనే ఉద్దేశంతో అంబేద్కర్ గారి అధ్యక్షతన కొంతమంది ఒక కమిటీగా ఏర్పాటయ్యి అన్ని దేశాలు తిరిగి ఆ దేశాల నుంచి వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేసుకుంటున్నారు అనే విషయాలను మొత్తం తీసుకొని వచ్చారు. వచ్చి మళ్ళీ మన దేశంలో ఉన్న మేధావులతో అందరూ గాంధీ గారితో మిగతా వాళ్ళతో అందరూ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన సమరయోధులు అందరితో కూడా మాట్లాడి కూర్చోబెట్టి మనం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు పరిపాలించే విధంగా ఇప్పుడు మనకి ఎలక్షన్స్ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వడం దగ్గర నుంచి ప్రతిదీ మనకి ప్రభుత్వం మనకి ఏది చెప్పి ఇలా చెయ్యండి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఉదాహరణకు రోడ్డు నడుస్తున్నాము, ఎడం ప్రక్కే నడవాలి,
అది కూడా అట్లా అన్నమాట. అట్లా రూల్స్ అనేవి కొన్ని ఫ్రేమ్ చేశారు. అవి చేయడానికి 2 సంవత్సరాల 18 రోజులు పట్టింది మన వాళ్ళకి. ఈ రోజుకి నవంబర్ 26వ తేదీన ఇది అప్రూవల్ అయింది. మన సిస్టమ్ మొత్తం ఈ ఒక చట్టంలో పెట్టారు. ఆ పెట్టిన చట్టంకి సంబంధించి ఇవన్నీ అందరికీ మన మేధావులకి చదివి వినిపించిన తర్వాత మన భారతదేశంలో మనకి ఈ రాజ్యాంగం అనేది మనకు ఉండాలి, ఇది అవసరము, ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది అనే ఉద్దేశంతో దీన్ని ఈరోజు ఆమోదించారు. ఈ ప్రవేశికని ఆమోదించారు. జనవరి 26వ తేదీ నుంచి అమలు చేశారన్నమాట. అర్థమైందండి. దీనికి సంబంధించి ఈ సంవిధానంలో, భారత సంవిధానంలో మనకి ఏమేమి పెట్టారు అనేది మనకు ఒక ప్రతిజ్ఞలాగా ఫస్ట్ పేజీలోనే ఉంటుంది. రాజ్యాంగానికి సంబంధించిన మొదటి పేజీలోనే ఆ ప్రతిజ్ఞ ఇప్పుడు మనం చేసుకుంటున్నాము. అంటే మనకు నవంబర్ 26వ తేదీన దీన్ని భారత సంవిధానము ప్రస్తావన భారతదేశ ప్రజల మగు మేము భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణరాజ్యముగా నెలకొల్పుటకు మరియు అందరి పౌరులెల్లరకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన నీతి స్వాతంత్రమును అంతస్తులోను అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు వరి, మొక్కజొన్న మరియు శనగ పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా చేయించుకోవాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. అద్దంకి మండలిలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ, హెచ్ఓ దీప్తి హాజరై పంటలను పరిశీలించి మాట్లాడారు. వరికి 126 రూపాయలు, మొక్కజొన్నకి 105 రూపాయలు, శనగ పంటకి 84 రూపాయలు ఎకరంకు చెల్లించాలని, చెల్లింపు గడువు మొక్కజొన్నకు శనగకు డిసెంబర్ 15 వరకు, వరికి డిసెంబర్ 31వ తేదీ వరకు అని వెంకటకృష్ణ చెప్పారు. వాయుగుండం కారణంగా పగలు ఉష్ణోగ్రతలు తగ్గటం వల్ల వరిలో అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉందని రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పంటలో నమోదు చేసిన అన్ని పంటలకు కూడా, అంటే నోటిఫైడ్ పంటలకి, అంటే ఖరీఫ్లు ఏంటంటే వరి, కంది, మినుము, మొక్కజొన్న, మిరప, ఈ పంటలకి ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా ఎవరైతే ఈ పంట నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ గవర్నమెంటే కట్టింది. ఈ రబీ నుంచి ఏంటంటే మీ భాగస్వామ్యం కూడా కావాలనే ఉద్దేశంతో చాలా తక్కువ అమౌంట్ అనమాట. వరికి మీరు 126 రూపాయలు ఎకరానికి చెల్లించాలి, దానికి ఇన్సూరెన్సు 42,000 రూపాయలు ఉంటుంది. అలానే మొక్కజొన్నకి 105 రూపాయలు మీరు కట్టాలి ఎకరానికి, దానికి 35,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది. అలానే మనకి శనక్కి 84 రూపాయలు కట్టాలి, 28,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది. ముఖ్యంగా మేజర్ క్రాప్స్ ఇవి మనకి, అంటే పెసరకి 36 రూపాయలు, అలానే మినుముకి 60 రూపాయలు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజన్లో మనకి వేయరు కాబట్టి మనకి మేజర్గా శనగ, మొక్కజొన్న, వరి పంటలు వేస్తారు కాబట్టి వీటి గురించి చెప్పాను. మీరు తప్పనిసరిగా ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళందరూ కూడా మీ పట్టాదారు పాస్బుక్, ఆధారు, బ్యాంక్ అకౌంటు, అలానే మన శాషయ్య విఏఏ మీకు సర్టిఫికెట్ ఇస్తాడు, సాగు ధృవీకరణ పత్రం అని చెప్పేసి. అంటే మీరు మీ ఏ సర్వే నెంబరు, ఎంత విస్తీర్ణంలో వేస్తామో అని సర్టిఫికెట్ ఇస్తారు. ఆ డబ్బులు కూడా మీరు ఎంత అయితే చెప్పానో అంత అమౌంటే ఆ అబ్బాయికి ఇవ్వండి. దీనికి అప్లికేషన్ ఫీజు లాంటివి ఏమి ఉండదు, మీరు ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం ఉండదు. మీరు ఎకరానికి మీరు ఎంత అయితే చెప్పానో, ఇప్పుడు వరికి అయితే 126 రూపాయలు, మొక్కజొన్నకైతే 105 రూపాయలు, అలానే శనక్కైతే 84 రూపాయలు, ఎంత అయితే అంత. మిరపతో రబీకి ఉండదు, మన జిల్లా లేదు, ప్రకాశం జిల్లా ఇచ్చారు కానీ బాపట్ల జిల్లా మిరపకు లేదు. మీకు ఆల్రెడీ మీరు అందరూ ఖరీఫ్లోనే చేశారు కాబట్టి, ఈ క్రాప్ చేశారు కాబట్టి ప్రభుత్వమే కట్టింది మీకు అమౌంట్ ఆల్రెడీ. ఇప్పుడు అక్టోబర్ నెల 15 తర్వాత ఎవరైతే వేసారో వాళ్ళు ఇప్పుడు చేయించుకోవాలి. ఇప్పుడు వేసే పంటల వరకు ఇప్పుడు ఇన్సూరెన్స్, నెక్స్ట్ ఖరీఫ్ నుంచి మనం కట్టుకోవాలి. మళ్ళీ ఇది లాస్ట్ ఇయర్తో అయిపోయింది, నెక్స్ట్ ఖరీఫ్కి మళ్ళీ మీరు అన్ని పంటలకి
సింగర్కొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో మంగళవారం వివిధ రకాల సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ రాజ్యాంగం, మహిళా హింస వ్యతిరేక దినోత్సవం, సైబర్ బుల్లింగ్ మరియు పోషకాహార ప్రాధాన్యతపై విద్యార్థులకు వివరించారు. ప్రిన్సిపల్ మోహన్ రావు లోక్ అదాలత్ గురించి తెలియజేశారు. నేను డాక్టర్ వేల్పుల మోహన్ రావు, కేఆర్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ అద్దంకి. ఈరోజు మా కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి కాన్స్టిట్యూషన్ డే ఆ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, అదేవిధంగా మా వైస్ ప్రిన్సిపల్, మా స్టాఫ్ ఏర్పాటు చేసినటువంటి కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా అద్దంకి సంబంధించినటువంటి కోర్టుకు సంబంధించిన ఎడ్యుకేటర్లను కూడా పిలవడం జరిగింది. చాలా చక్కగా పక్కన ఉన్నటువంటి మహిళా జూనియర్ కాలేజీ రెసిడెన్షియల్ పిల్లలు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఎకనామిక్స్ డిపార్ట్మెంటు గంగయ్య గారు, పొలిటికల్ సైన్స్ నుంచి శివకోటి గారు, అదేవిధంగా మా వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ గారు, వీరందరూ కూడా ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన అద్దంకి లాయర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్, అందరికీ సమన్యాయం, సమానత, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రతత్వం ఇవన్నీ కూడా ఈ కాన్స్టిట్యూషన్ మనం కల్పించినటువంటి హక్కుగా ఇక్కడ ప్రతి మానవుడు కూడా కాన్స్టిట్యూషన్ అనుసరించి జీవించాలి, నడవాలి, సహోదర భావంతో ఉండాలి అనే విషయాలు ఇక్కడ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. మన కాన్స్టిట్యూషన్ యొక్క ప్రపంచంలోని గొప్ప కాన్స్టిట్యూషన్ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించడం జరిగింది. మన చేత రాయబడినటువంటి, ప్రజల చేత రాయబడినటువంటి రాజ్యాంగం. ఇందులో అందరికీ సమాన హక్కులు కల్పించడం జరిగింది. అందరూ కూడా స్వేచ్ఛతో, న్యాయంగా అందరూ జీవించాలని చెప్పేసి అనేక విధాలైనటువంటి అందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మా కళాశాలలో నిర్వహించినటువంటి ఈ సదస్సు పిల్లలకు మంచి అవగాహన కలుగజేస్తూ అన్ని రకాల ప్రియంబుల గురించి అయితేనేమి ప్రతిజ్ఞ చేయించడం కూడా జరిగింది. ఈ ప్రియంబుల్లో ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా కూలంకషంగా చర్చించి అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి నేను ముఖ్యంగా మా వైస్ ప్రిన్సిపల్ గారు సత్యనారాయణ గారు, అదేవిధంగా శివకోటి గారు, గంగయ్య గారు, అదేవిధంగా అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి నా ప్రియ అధ్యాపక బృందానికి కూడా అభినందనలు తెలియజేస్తూ సైంటిఫిక్ నేమ్ డాక్టర్స్ కరోటా, ఫ్యామిలీ నేమ్ BBS. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.